అంటే జనరల్‌గా అసలు ఎవరికి వాళ్ళు ఓవ్యులేషన్ ట్రాకింగ్ చేసుకోవడానికి పాసిబులా? లేదంటే ఎట్లా దానికేం చేయొచ్చు? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ట్రాక్ యువర్ ఆ! ఓవ్యులేషన్ అండ్ ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకే. ఇంట్లోనే చేసుకోవచ్చు. మీ బాడీ చేంజెస్‌తోనే చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, నార్మల్‌గా మనం మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్ అనేది చూసుకుంటాము. హ్మ్. సో, 28 డేసా, 30 డేసా ఈ సైకిల్ లెంత్ అనేది హ్మ్. చూసుకుంటాం. జనరల్‌గా 28 డేస్ సైకిల్ అనేది ఉంటుంది ఉమెన్‌లో. సో, ఈ 28 డేస్‌లో 14థ్ డే ఓవ్యులేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. హ్మ్. సో, డేట్ అనేది మనం ట్రాక్ చేసుకుంటే మనకు హ్మ్. అర్థమైపోతుంది. దాంతో పాటు మనకు ఓవ్యులేషన్ టైంలో ఉమెన్ బాడీ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకే. ఓకే. హ్మ్. ఒకటేంటి సర్వైకల్ మ్యూకస్ చేంజ్. అంటే హుహు. మనకేదైతే వైట్ డిశ్చార్జ్ ఉంటుందో అది వెరీ ట్రాన్స్‌పరెంట్‌గా, వాటరీగా డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓవ్యులేషన్ టైంలో. దీంతో పాటు ఆ టైంలో కొంచెం కడుపు నొప్పి రావడము, కొంచెం బ్యాక్ ఏక్ రావడము అనేవి జరుగుతాయి. కొంచెం ఓకే. మూడ్ చేంజెస్ కూడా. ఓకే. అలానే హ్మ్. బాడీ టెంపరేచర్ కొంచెం ఫీవరిష్ ఫీలింగ్ ఉండడము. హ్మ్. ఓకే. సో, దాంతో పాటు కొందరికి వెజైనల్ స్పాటింగ్ అనేది జరుగుతుంది. సో, ఈ